న్యూస్ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా మంచాలలోని ఆరుట్లను నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభానికి సిద్దమైంది. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా సకల సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన ఈ పాఠశాలను రేపు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన అల్పాహార పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. ఆ తర్వాత టీపీఎస్ లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, క్రీడా ప్రాంగణం, కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించి సమీప క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, సిపి తరుణ్ జోషి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తదితరులు పరిశీలించారు. మౌలిక సౌకర్యాలు, భద్రతకు సంబంధించిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేపట్టింది అని, అందులో భాగంగానే ఆరుట్ల నుంచి సరికొత్త విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలను చిన్నచూపు చూసిన వారే ప్రస్తుతం తమ పిల్లల అడ్మిషన్ల కోసం పోటీ పడే పరిస్థితి వచ్చిందని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. సీఎం బహిరంగ సభకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.